హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. ఫారెన్ కంట్రీస్లో వైవాహిక బంధానికి పెద్దగా విలువ ఉండడం లేదని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇది కూడా అలాంటిదే. కేవలం కుక్కల కోసం తన భర్తకు విడాకులు ఇచ్చి సాగనంపింది ఓ వీర వనిత. ఆమె పేరు లీజ్ హాస్లామ్. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లోని ఈ ఘటన జరిగింది. లీజ్కు బాల్యం నుంచి కుక్కలంటే విపరీతమైన ప్రేమ. ఆమె ఇంట్లో ఎన్నో శునకాలు ఉండేవి. వాటిలో ఊర కుక్కలతో పాటు అనేక జాతి కుక్కలు కూడా ఉండేవి. లీజ్ హై స్కూల్లో చదువుతున్నప్పుడే మైక్ హాస్లమ్ అనే యువకుడితో ప్రేమలో పడి ఇంటి నుంచి వచ్చేసింది. అప్పటికి ఆమెకు 16 ఏళ్ళు మాత్రమే. లీజ్ మైక్ 1991లో పెళ్లి చేసుకుని బర్మింగ్హామ్లోనే కాపురం పెట్టారు. ఈ జంటకు ఒక కొడుకు కూడా పుట్టాడు. కొన్నాళ్లకు లీజ్ కుక్క పిల్లను అమ్మే వ్యాపారం మొదలుపెట్టింది. 1-2 కుక్కలతో మొదలైన ఈ వ్యాపారం కొద్ది కాలంలోనే పెరిగి పెద్దదైంది. ప్రస్తుతం లీజ్ నివాసంలో 30కి పైగా శునకాలు ఉన్నాయి. దాంతో ఆమె రోజంతా వాటి కోసమే సమయం కేటాయించాల్సి వస్తుంది. కుక్కల మోజులో పడి తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మైక్ హాస్లామ్ తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యేవాడు. మొగుడే కదా పడుంటాడులే అని భావించిన లీజ్ తన కుక్కలే లోకంగా బతికేది. అయితే మైక్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఈ కుక్కలు కావాలో తాను కావాలో తేల్చుకుంటూ భార్య లీజ్కు అల్టిమేటం ఇచ్చాడు. ఎలాగైనా సరే భార్య దారిలోకి వస్తుందని భావించాడు. కానీ లీజ్ ఏమాత్రం తొణుకు బెనుకు లేకుండా నాకు నా కుక్కలే కావాలి, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే విక్షేపంగా వెళ్ళిపోవచ్చు అంటూ అదిరిపోయే షాక్ ఇచ్చింది. దాంతో మైక్ హాస్లామ్ ఇగో హట్ అయింది. వెంటనే తన మోటా ముల్లే సర్దుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం లీజ్ తన కుక్కలను మరింత రెట్టింపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. 22 ఏళ్ల కుమారుడితో కలిసి కుక్కల వ్యాపారాన్ని మరింత డెవలప్ చేయడంపై దృష్టి పెట్టింది. సో ఇదేనండి కుక్క గతి పట్టడం అంటే. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ Tollywood Nagar. If you like the video, please like us and subscribe Tollywood Nagar.